Hello everyone, welcome to my channel Aha Emi Ruchi. Today's recipe instant pot chicken palav. Here go ingredients. నేను ఇన్స్టెంట్ పాట్లో ట్రై చేస్తున్నానండి. ఇఫ్ మీ దగ్గర లేకపోతే మీరు రైస్ కుక్కర్లో చేయొచ్చు ఆర్ ఎల్స్ ప్రెషర్ కుక్కర్లో ట్రై చేయొచ్చు. నేనైతే ఇక్కడ ఇన్స్టెంట్ పాట్ తీసుకుంటున్నాను. చూసారా ఇక్కడ ఇన్స్టెంట్ పాట్ ఇలా ఒక స్టీల్ పాట్ వస్తుంది. సో అందులోకి ఫిక్స్ చేసుకుంటాం. సో అండ్ ఒక లిడ్ ఉంటుంది దానికి, ఇలా సేమ్ లైక్ ప్రెషర్ కుక్కర్. అండ్ ఇది ప్రెషర్ అండి, ఇలా దీంట్లో నుంచి ప్రెషర్ వస్తుంటుంది బయటకి. నేను ఇక్కడ బటర్ తీసుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు దగ్గర బటర్ లేకపోతే మీరు గీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను, 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్. అది బాగా మెల్ట్ అయిన తర్వాత సో బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర అవైలబుల్ ఉన్న బిర్యానీ స్పైసెస్ అన్నీ మీరు యాడ్ చేసుకోవచ్చు. లైక్ సినమన్, చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, లీవ్స్, జీలకర్ర. నేను ఇక్కడ నట్స్ కూడా యాడ్ చేస్తున్నానండి, ఇట్స్ ఆప్షనల్. నేను క్యాష్యూస్ యాడ్ చేస్తుంటా ఎవ్రీ పలావ్కి. సో ఇట్స్ సో టేస్టీ కదా, సో నేను యాడ్ చేస్తున్నాను. సో అవి బాగా రోస్ట్ అయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను. అండ్ ఆనియన్స్, 1 బిగ్ హోల్ ఆనియన్ తీసుకున్నాను నేను. సో అవి బాగా రోస్ట్ అయ్యే వరకు, రెడ్గా రోస్ట్ అయ్యే వరకు రోస్ట్ చేసుకుంటున్నాను. ఇది ఇన్స్టెంట్ పాట్ స్టీల్దండి. సో నేను సాట్లో పెట్టుకొని చేసుకుంటున్నాను. అది చాలా ఫాస్ట్ కుక్ ఉంటుంది. చూసారా మీరే ఇక్కడ చాలా ఫాస్ట్గా కుక్ అవుతున్నాయి ఆనియన్స్ కూడా. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అది బాగా స్మెల్ పోయే వరకు మంచిగా రోస్ట్ చేసుకున్న తర్వాత అది బాగా స్మెల్ పోయే వరకు అలా కలుపుతూ ఉండాలి. సో నెక్స్ట్ టమాటోస్ యాడ్ చేసుకుంటున్నాను నేను. చూసారా అలా కలుపుతూ ఉండాలి. ఇది స్టీల్దని నేను ఆల్రెడీ చెప్పాను కదా, సో మనం కలుపుతూ ఉంటేనే బెటర్, లేకపోతే కింద అతుక్కునే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే నేను అలా పట్టుకొని కలుపుతున్నాను. నేను ఇక్కడ చికెన్ తీసుకుంటున్నానండి. అండ్ స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నాను. మిర్చి పౌడర్ యాడ్ చేస్తున్నాను, కొరియాండర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను, ధనియాల పొడి. అండ్ నేను ఇక్కడ ఇంకొకటి షాన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఇది టోటలీ ఆప్షనల్, మీ దగ్గర అవైలబుల్గా ఉంటే చేసుకోండి. సో టేస్టీ, బట్ చేసుకోకపోయినా ఓకే. ఇక్కడ చూసారా నేను అన్ని స్పైసెస్ కలుపుకున్నాను, కలర్ అంతా చేంజ్ అయింది. సో నేను మళ్ళీ తిప్పుకుంటున్నాను. సో అలా కలుపుతూ చికెన్ అంతా బాగా స్పైసెస్ అన్నీ చికెన్కి పట్టేటట్టు. సో మీరు పక్కన చూసారా నేను బాస్మతి రైస్ సోక్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ కర్డ్లోకి బాగా చికెన్ అంతా మిక్స్ అయ్యి, ఆ స్పైసెస్ అంతా మిక్స్ అయ్యి అలా కొంచెం సేపు కుక్ చేస్తే సో ఆ స్పైసెస్ అన్నీ చికెన్కి బాగా పడతాయండి. సో నెక్స్ట్ బాస్మతి రైస్ 30 మినిట్స్ సోక్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను, వాష్ చేసి. సో ఇది బాగా రోస్ట్ అయ్యాక సో అలా వాటర్ అంతా పైన అలా వస్తూ ఉంటుంది. సో బాగా రోస్ట్ అయిన తర్వాత నేను మళ్ళీ బాస్మతి రైస్ యాడ్ చేస్తాను. ఇలా ఒక 5 to 10 మినిట్స్ ఇలా కుక్ చేసుకోవడం బెటర్ అండి. సో ఆల్మోస్ట్ చికెన్ అంతా హాఫ్ కుక్ అవుతుంటుంది. ఇది స్టీల్ పాట్ అని చెప్పాను కదా, సో ఫాస్ట్ కుకింగ్లో చికెన్ కూడా చాలా బాగా కుక్ అవుతుంది. చూసారా అలా వాటర్ అంతా బాగా పైకి వస్తుంది కదా, సో అలా కలుపుకుంటూ చూసారా అలా వాటర్ అంతా బాగా పైకి వస్తే సో నెక్స్ట్ నేను బాస్మతి రైస్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ.
సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ అండ్ యాడ్ చేస్తున్నానండి. నేను ఇక్కడ బాస్మతి రైస్ యాడ్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ 3 cups ఆఫ్ రైస్ తీసుకున్నాను మాకైతే. సో మామూలుగా అయితే రెగ్యులర్గా 1 cup ఆఫ్ రైస్కి ఓన్లీ 1 cup ఆఫ్ వాటర్ మాత్రమే నేను పోస్తానండి. సో బాస్మతి రైస్ కదా, సో ఎందుకంటే నేను ఇక్కడ ఆల్రెడీ కర్డ్ యాడ్ చేశాను కాబట్టి, సో కర్డ్లో వాటర్ వస్తుంది. సో కాబట్టి నేను 1 cup ఆఫ్ వాటర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను. సో ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని అంతా బాగా కలిసేలాగా చూసుకొని బాగా రైస్ అంతా సో టేస్ట్ చూసుకోవాలండి. నేను ఇక్కడ ఆల్రెడీ స్పైసెస్ యాడ్ చేసినప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. సో కొంచెం తక్కువ అయింది. సో నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను సాల్ట్. సో మళ్ళీ మిక్స్ చేసుకొని మీకు ఒకసారి ఫైనల్గా అంటే ప్రెషర్ పెట్టే ముందు ఒకసారి సాల్ట్ అంతా టేస్ట్ చేసుకుంటే సో మీకు ఈక్వల్గా అంతా ఉంటుంది రైస్ అంతా. సో యా పర్ఫెక్ట్ అండి, సాల్ట్ అంతా సరిపోయింది. సో నేను ఇప్పుడు లిడ్ పెట్టేస్తున్నాను. సేమ్ అండి, మీకు ప్రెషర్ కుక్కర్లో ఎలా అయితే పైన లిడ్ పెట్టి అది ప్రెషర్ వస్తుంది చూసారా, అలా క్లోజ్ చేసేసాను. నేను ఇక్కడ ఇన్స్టాపాట్ ఆప్షన్స్ చూపిస్తున్నానండి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికన్నా తెలియకపోతే, నేను ఇంతసేపు ఆ సాట్ మోడ్లో పెట్టుకొని చేసుకున్నాను. ఇప్పుడు నేను అది ఆఫ్ చేసి ప్రెషర్ కుక్కర్ మోడ్లో పెట్టుకుంటున్నాను. అక్కడ చూసారా, ప్రెషర్ కుక్కర్లో చాలా ఆప్షన్స్ ఉంటాయండి. మీకు 45 minutes, 20 minutes, 30 minutes అలా మీరు ఎంత టైం అన్నా పెట్టుకోవచ్చు. సో నేను ఎక్కడైతే 15 minutes సెట్ చేసి పెట్టుకున్నాను అండ్ ఆ ప్రెషర్ని క్లోజ్ చేసే పెట్టుకుంటున్నాను నేను, ఎందుకంటే ప్రెషర్ కుక్ అవ్వాలి కదా. సో ఆ పైన మీకు చిన్నగా స్టీల్ది కనిపిస్తుంది కదా, సో ఆ స్టీల్ది ప్రెషర్ అంతా లోపల హోల్డ్ చేస్తున్నట్టు అండి. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఆ స్టీల్ది కింద ఉంటే సో నో ప్రెషర్ అని మనకి ఇండికేషన్. సో ఇప్పుడు నేను ప్రెషర్ తీసేసాను. ఆల్మోస్ట్ కూల్ అయిన తర్వాత నేను ఓపెన్ చేస్తున్నాను. చూసారా అంతా ఎంత బాగా కుక్ అయిందో. చికెన్ కూడా చాలా సాఫ్ట్గా వస్తుందండి. సేమ్ ప్రెషర్ కుక్కర్లో కూడా మీ దగ్గర ఇది లేకపోతే మీరు రైస్ కుక్కర్లో ట్రై చేయొచ్చండి. రైస్ కుక్కర్లో కూడా సేమ్ ప్రాసెస్, బట్ అది ఇంకా చాలా ఈజీగా ఉంటుంది రైస్ కుక్కర్ అయితే. చూసారా చికెన్ కానీ అంతా చాలా బాగా కుక్ అయింది కదండి. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో చికెన్, అలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను పైన అలా. అండ్ నేను కంపల్సరీ ఈ పలావ్ చేసిన ప్రతిసారి నేను పెరుగు పచ్చడితో యాడ్ చేసుకుంటున్నానండి. పెరుగు పచ్చడితో చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారా పెరుగు పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఉందో. అంతేనండి, సింపుల్ క్విక్ చికెన్ పలావ్ రెడీ. నేను ఇక్కడ పెరుగు పచ్చడి కోసం కలుపుకుంటున్నానండి. నేను ఒక బౌల్ తీసుకొని ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను, పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. అది టోటలీ ఆప్షనల్, ఇఫ్ మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ కుకుంబర్ యాడ్ చేసుకుంటున్నాను, చాలా టేస్టీ ఉంటుంది. సో అది ఆర్గానిక్ మా గార్డెన్లో పండింది కాబట్టి సో అందుకని యాడ్ చేసుకుంటున్నాను నేను. అండ్ సాల్ట్ చాలా తక్కువ యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే పలావ్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కదా. సో అందుకని చాలా తక్కువ యాడ్ చేసుకొని ఆ వెజిటేబుల్స్ అన్నిటినీ అలా మిక్స్ చేసుకొని అండ్ నేను ఫైనల్లీ కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను దాంట్లోకి. ఇది ఫ్రెష్ హోమ్ మేడ్ కర్డ్ అండి. మీకు ఇంత థిక్గా వద్దనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వెజిటేబుల్స్ ఎక్కువ, కర్డ్ కొంచెం తక్కువ అలా చేస్తాను. పలావ్లోకి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అంతేనండి, సింపుల్ చికెన్ పలావ్. మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆహా ఏమి రుచి.